మీరు గోల్డ్ అనుకోగల గోల్డ్ అయితే ఇలా పెట్టము అవన్నీ బ్యాంక్ లాకర్స్లో ఉంటాయి. గోల్డ్ అది నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అయిందా? బాగైందా? ఇక్కడ రా. మరి రియాన్స్ గారు ఏం చేసి చూపెడతా. డాడీ చూస్తే మాత్రం చాలా సీరియస్ అవుతుంది. కవర్ తీసి కలర్ వేసుకోండి, కలుగుతుంది మళ్ళా చెప్తున్నా. మాటలతో పోయేదాన్ని మ్యాన్ హ్యాండిల్ దాకా తీసుకొస్తున్నాం అనమాట. ఓకే, యూ విల్ సీ మై పవర్. నేను చేయించుకోవాలి, వేయొద్దు. నువ్వు పెళ్లిళ్ళలో ఏమేస్తావు? ఆగలయ్యా. టైం చూడు 11:30 అవుతుంది. ఈ టైంలో డిస్కషన్ అనే నైట్ దేనికి డిస్కషన్ ఇవన్నీ? నిద్ర వస్తుంది పిల్లలకు. నడువు పండ పెడితే కాదా వీళ్ళకు గృహప్రవేశంకి ఏం వేసుకోవాలని చెప్పేసి ఇప్పుడు డిస్కషన్. ఈ నైట్ పూట చూస్తానున్నా. వీడియో పెట్టొద్దు అని చెప్పేసి అనుకుంటున్నా. గంట సేపు నుంచి వద్దు నాన్న. సో గైస్ ఇది గోల్డ్ కాదు, రోల్డ్ గోల్డ్. ఇది మీరు గోల్డ్ అనుకోగల గోల్డ్ అయితే ఇలా పెట్టము అవన్నీ బ్యాంక్ లాకర్స్లో ఉంటాయి. నాకేం తెలుసు దేనికో. దేనికి? గృహప్రవేశం కదా. కళ్యాణం చేపిస్తే అమ్మవారికి అయ్యగారికి ఎట్లా మీరు ఉష వేసుకోలేదు? మళ్ళీ అమ్మ కళ్యాణం చేపిస్తాం కదా ఆ దేవుళ్ళకి. ఇంటి కళ్యాణం గోల్డ్ కాదు కదా మళ్ళీ. ఇది గోల్డ్ ఎందుకు ఇస్తారు రా నాయన? ఇంకేముండే స్టోన్ అది చిన్న చిన్న ఏమో ఉన్నాయి కదా నేను దగ్గర. ఇది డిస్కషన్ పెట్టుకోవచ్చు మమ్మీ. ఎదురు వస్తుంది మాకు. నువ్వు పడుకోపో. పిల్లలకు కూడా రేపు స్కూల్ ఉంది కదా. పని చేసేటోళ్ళు కాదు, పాట చేసేటోళ్ళు. పడుకోపోతే పండబెట్టుకో మీ పిల్లల్ని. నేను వండ పెట్టాలా? నర్రే చూడన్నాడు. నేను వండ పెడతా రండి. ఇంకా సొమ్ములు వస్తున్నాయి చూడండి. ఇంకా సొమ్ములు వస్తున్నాయి. డిజైన్ చైన్స్ ఉన్నాయి అన్ని మీ దగ్గర. ఇది ఆ గొలుసు పాపి బిళ్ళ అమ్మవారు సెట్ ఉంది మొత్తం. సెట్ ఉంది మమ్మీ పెట్టు మమ్మీ. సో ఇంటి కళ్యాణంకి ఇవన్నీ. ఇది చిన్నది. ఏమమ్మీ అన్ని గానం సొమ్ములు. మీ ఆవిడ పెళ్లి రోజు వేసుకుంది గోల్డ్ అది. 10 తులాలు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? గోల్డ్ ఇలా పెడతా నేను చూస్తా. అన్ని మన బ్యాంకులోనే ఉంటాయి కానీ ఇది డైమండ్స్ పెద్ద పెద్ద ఎమరల్డ్స్. 10 కోట్లు ఉంటాయా? 10 కోట్లు ఉంటే నేను ఎందుకు ఈ డబ్బులు పెడతా? ఎమరల్డ్స్ రూబీస్ ఉన్నాయి దాంట్లో అన్ని. తయారైపోయింది. సో సెట్ అయిపోయిందా? పడుకుందామా? నడవమ్మా. చాలా లేట్ అయిపోయి నడరే. వాళ్ళు అరౌండ్ లైక్ 10 o'clock కూర్చుంటే 11:35 అవుతుంది ఇప్పుడు టైము. అంత లేటు. నడనా అవిలు లేట్ అయింది. నడరా. మిషన్ బంద్ చేసినావా? అమ్మ వచ్చింది చూసినావా? ఉషా ఈ గృహప్రవేశం వీళ్ళు పెళ్లి చేసినట్టు చేస్తున్నాడు. ఇంతగానో డిస్కషన్ అనేది దీనికి. అయిందా? బాగైందా? నేను చక్కగా నేనేం చేయాలి? నన్ను నా పైన పడి చేస్తాడు వీళ్ళు. ఏమనంటే సరే నీ కాస్ట్ భరించేసినా మొత్తం మీరే చేసుకోవాలని చెప్పేసి అంటే
ఒక ఒక కాదు ఒక ఎట్లా నడుస్తుంది, ఎక్కడి వరకు వచ్చింది, ఏంది కథ, ఏది అడగ. నేను పోయి ఇంటీరియర్ చూసుకుంటా, అన్ని నేను చేస్తాను. వీళ్ళకి పని చెప్పినవి కూడా నేనే చూసుకోవాలంట. నిజంగా చెప్తాను. మళ్ళీ దేనికే మీరు పని చేసేది? అప్డేట్ ఏమైంది, ఎక్కడ దాకా వచ్చింది, ఇంకేమేమి తీసుకోపోవాలనా, ఏ టైం నీకు ఒక ఏమంటారు దీన్ని, ఒక బాధ్యత ఇచ్చిన, ఆ బాధ్యత కూడా నిలిపియరానే. ప్లీజ్ కొంతమంది అయితే నాకు ఏం బాధ్యత ఇస్తలేరు అని చెప్పేసి నీ మూల కూసబెట్టలే, అర్థమైందా? పెద్ద కోడలు అని చెప్పేసి పెద్ద బాధ్యతలు ఇస్తున్నా నీకు. అది కూడా నేను చూస్తలే అంటే నేను ఏమని చెప్పాలి చెప్పు. పెద్ద కోడలు పెట్టిన దానికంటే ఇంకెక్కువ బాధ్యతలే ఉన్నాయి నా మీద. అమ్మే అవును, ఎంత పెద్ద మాట అన్నా చూడే నీ పెద్ద కోడళ్ళు. అవును, అడుగు పో అడుగు. ఏమంటే మమే నోడతావు, పో అడుగు పో. నీకు అమ్మతో 2-3 తిప్పియాలి నీకు. అమ్మే ఇంత పెద్ద మాట అన్నది తెలుసా నీ కోడలు? పెద్ద కోడలు కంటే ఎక్కువ బాధ్యతలు ఇచ్చేసింది మా అత్తమ్మ అని చెప్పేసి అంటుంది. మళ్ళీ ఏం బాధ్యతలు పెట్టినావు నా పిల్లానికి? ఏమో అడుగుపోరా, 12 గంటల రాత్రి మీద వెళ్ళి అడుగుతారు. చూసినావా ఎట్లా? ఏమోనమ్మా, నాకేం తెలియదు. ఫోన్ చెప్పు. అవును ఇచ్చిన అని చెప్పేసాను. పెద్ద బాధ్యత ఇచ్చిన నేను. ఓకే ఇచ్చినంట పెద్ద బాధ్యత. నువ్వు సర్కాస్టిక్ గా మాట్లాడకు. నేను సర్కాస్టిక్, చెప్తున్నా. మీరు అనకు. నేను గొడవగా వాడుతుంది. నేను ముందుకెళ్ళి అది ఇది నీ వైఫ్ అని చెప్పేసి నేను అన్ని ముందుకొచ్చి చేస్తా కదా, అదే ఇంతవరకు ఉంటుంది. నాకు అర్థమైందా? ఇంట్లో నీ పని, నీ పిల్లలు, నీ బిజినెస్, మళ్ళీ దాని తర్వాత ఈ వేరే నువ్వు ఒక్కదానివి కాబట్టి చేస్తున్నావు, వేరే ఎవరు చేయరు. అవును మరి, అదైతే కరెక్ట్. ఓకే చలో, అదైతే కరెక్ట్. రైట్. నీతో నేను గొడవ పడలేను. గొడవ కాదు, గొడవ కాదు. నువ్వు ప్రతిసారి నువ్వు ఫోన్ పట్టుకొని దమ్కే ఎవరికైనా ఇచ్చుకో, కానీ నేను చెప్పింది రియాలిటీ. ఓకే రియాలిటీ అంట నానా. మంచిగా పెట్టుర్రా. బజ్జండి లీస్ట్ బార్డర్ కాదు ఇది. ఒకటి తెలుసా? ఈడే ఇప్పుడు ఇట్లా పడతాయి అని చెప్తా. లేడు ఉషా, సీరియస్ రా, నీకు అర్థమవుతుందా? నేను పోయి బాత్రూమ్ లో పోయి వచ్చే వరకు ఏదో ఒక పని చేసాడు. ఎందుకట్లా చేసినావు? ఎందుకట్లా చేసినావు? ఏడ్చంటే కొడతా. ఏడ్చండి. ఎందుకు పడేసినావు? ఎవరు చింపేసిండు? ఎవరు చిన్న కొట్టిండు? నువ్వే చిన్న కొట్టినావు కదా, ఒప్పుకున్నావు కదా. మళ్ళీ నువ్వు అన్న చిన్న కొట్టినా, నువ్వు చిన్న కొట్టినావా? ఇట్లా నాలుగు చిన్న కొడతావు. బట్ అరే నా ఇల్లుని సర్వనాశనం చేసేసింది కదా నిజంగా. అరే ఏంట్రా ఇవన్నీ? ఈ గోడలు చూడు, ఆ వాల్స్ చూడు, ఇవి చూడు. నిజంగా 3rd క్లాస్ ఇల్లు చేసేసింది కదరా మీరు. నువ్వే రే 3rd క్లాస్ ఇల్లు చేసినావు కదరా నువ్వు మొత్తము. First glass, second glass, third glass, fourth glass, fifth glass, sixth glass, seventh glass. ఇక్కడ రా. మరి రియాన్స్ గారు ఏం చేసిండు చూపెడతా. డాడీ చూస్తే మాత్రం చాలా సీరియస్ అవుతుంది. వస్తుందా? నువ్వు చేసినావంట కదా. కూడా మీరు పోతారని మా ఇల్లు అంతా ఇట్లా చేసుకుంటారు. అమ్మ నీళ్ళేండి, మీ తర్వాత నా ఇల్లు అవుతుంది ఇది. నీళ్ళేముందని గరీబోళ్ళు, లోన్లకైనా వచ్చిన వాళ్ళు, కిందికైనా వచ్చి మళ్ళీ మా కింది ఇల్లు అంతా ఇట్లా ఎందుకు చేసుకుంటారు? ఊరు చేసిండే, నీ మన్మడి చేసిండు. ఆ కవర్ తీసి కలర్ వేసుకోండి, పలుకుతుంది. మళ్ళా చెప్తున్నా, మాటలతో పోయేదాన్ని మ్యాన్ హ్యాండిల్ దాకా తీసుకొస్తున్నాం అనమాట. ఓకే, యూ విల్ సీ మై పవర్. నువ్వు నీ పిల్లలు కలిసావు. ఇవేంటి అవు ఈడ గీతలు, ఈడ మరకలు, అవు ఈడ తొబ్బి పెట్టుడు. అవు ఇదేంటి? అదేం మాట్లాడుతున్నా ఇప్పుడు వీడియోలో ఇట్లా ఏంటి? నేను కాక భరిస్తున్నావు. ఇప్పుడు కొత్తింట్లో పోన్రి. నా కొట్టింట్లో కూడా గీకాలి అని చెప్తున్నారు. ఇంట్లో గీకొద్దు, గోకొద్దు పిల్లల. ఇప్పుడు మా ఇల్లు చేసి పిల్లలు మమ్మీ. అమ్మ ఇది ఒకటి పోవే.
ఎందుకు ఇరగొట్టి నా పేరు వేసుకోవాలా డాడీ అంటు పెడతాడు అంటుకుంటుంది పొద్దున వరకు పీకి ఆ బట్టలు చూసినావా చిచి నువ్వే పెడతావా అవన్నీ? నువ్వే పెడతావు, అలా నా ఒక్క బట్ట ఉంటే నన్ను అడిగే నువ్వే పెడతావు అవన్నీ, నా ఒక్క బట్ట ఉంటే నన్ను అడిగే నువ్వే పెడతావు. ఓ క్లాస్ సేమ్ టీమ్. మా ఇంట్లో ఇట్లనే గొడవలు స్టార్ట్ అవుతాయి కానీ అందుకే ఇట్లా ఇట్లా చింపి జుట్టు అయిపోయింది నాకు ఇట్లా ఇట్లా అని ఇట్లా అయిపోయింది అది. సో గైజ్ ఈరోజు బ్లాగ్ ఏంటే ఇప్పుడు బ్లాగ్లో కలిసి అప్పటికి బాయ్.